హాయ్ ఫ్రెండ్స్, ఐ థింక్ రామ్ చరణ్ హీరోగా ఈరోజు శ్రీరామనవమి కానుకగా పెద్ది గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. చూసాను ఇప్పుడే తెలుగులో. ఇది పాన్ ఇండియా మూవీ అనమాట. అల్టిమేట్గా ఉందండి. ఏదైతే రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే ఇందులో క్లియర్గా ఉందన్నమాట. మెయిన్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడే ఆల్మోస్ట్ 100 మార్క్స్ పడ్డాయి. ఈ గ్లిమ్స్ వచ్చేసి డబుల్ వచ్చిందనమాట. ఈ మూవీకి బజ్ వచ్చేసి చాలా బాగా వచ్చిందనమాట. ఎస్పెషల్లీ త్రీ థింగ్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రామ్ చరణ్ లుక్ అనమాట. చాలా బాగుందన్నమాట. ప్రీవియస్ మూవీస్తో రంగస్థలం ఏదైతే ఉందో ఆ లుక్కి కొంచెం ఎక్స్టెన్షన్ లా ఉందన్నమాట ఇది. చాలా బాగుందన్నమాట అసలు లుక్. సెకండ్ వచ్చేసి ఆ డైలాగ్ డెలివరీ అనమాట. ఆల్రెడీ ఈ మాస్ లుక్కి ఏదైనా వెరైటీ డైలాగ్ ఉంటే మాత్రం పక్కా వర్కౌట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం రంగస్థలంలో చూసాం, పుష్ప 2లో చూసాం, పుష్ప 1లో చూసాం. ఏంటంటే అది ప్రెసెంట్ ట్రెండ్లా ఉందన్నమాట. ఆ యాస్ కూడా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫైనల్ షాట్ ఒకటి ఉంటుంది అనమాట. బ్యాట్ పట్టుకొని వెళ్ళి కొట్టే అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ది పెద్ది అని వస్తుంటుంది అనమాట. అల్టిమేట్గా ఉందన్నమాట. చాలా బాగా ఇచ్చారన్నమాట రెహమాన్ మ్యూజిక్ అయితే. ఏదైతే రామ్ చరణ్కి కావాలో, ఈ మూవీకి కావాలో అదైతే పక్కా వచ్చిందనమాట. ఓవరాల్ అయితే గ్లిమ్స్ అయితే సూపర్ హిట్ అయింది. ఇంకోటి ఏంటంటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ ఇయర్ March 27 అనమాట. సరిగ్గా ఆయన బర్త్డే అనమాట. ముందే ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనమాట. స్క్రిప్ట్ అంతా పకడ్బందీగా ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఈ మూవీ కూడా. పక్కా బ్లాక్ బస్టర్ అయితే ఖాయం అనిపిస్తుంది అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏదైతే లాస్ట్ గేమ్ చేంజర్లో మిస్ అయిందో అది ఈ మూవీతో పక్కా నెరవేర్చబోతుంది అనమాట. ఇంకా కరెక్ట్గా 1 year ఉన్నట్టుంది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అయితే ఏదైతే ఫ్యాన్స్ అయితే కన్నుల పండగగా ఉందన్నమాట. శ్రీరామనవమికి ఇచ్చారు, అనుకున్నట్టుగా ఇచ్చారు టైంకి. రెహమాన్ మ్యూజిక్తో అల్టిమేట్గా ఉంది. బుచ్చిబాబు మెయిన్ వచ్చేసి బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనమాట ఈ మూవీలో. ఆల్రెడీ ఆ కాన్ఫిడెంట్ తగ్గట్టుగానే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశాడనమాట. రెహమాన్ మ్యూజిక్ కానీ, నెక్స్ట్ మైత్రి వారు, నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సుకుమార్ రైటింగ్స్ కానీ ఆల్మోస్ట్ అనమాట అన్ని పక్కా కుదిరాయి అనమాట గ్లిమ్స్కి అయితే. మెయిన్ వచ్చి లాస్ట్ షాట్ బ్యాట్ పట్టుకుని కొట్టే షాట్ అయితే మాత్రం అల్టిమేట్ అనమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది అనమాట ఇది. పెద్ది ఏంటంటే అసలు అర్థం కాలేదు మనకు అసలు. ఎందుకు ఆయన క్రికెట్ బ్యాట్ పట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆ యాస్ మాట్లాడాల్సింది, ఇది డ్యూయల్ రోల్ ఉందా లేకపోతే సింగిల్ రోలా? ఎందుకంటే ఒక గెటప్లో ముక్కు పడుకు ఉండదు, ఇంకో దాంట్లో ఉంటుంది అనమాట. మేబీ డ్యూయల్ రోలా, సింగిల్ రోలా? చాలా క్వశ్చన్స్ అయితే మనకు ఉన్నాయి. ప్రెసెంట్ ఇది గ్లిమ్సే కాబట్టి మనకు ఏమీ ఉండవు అందులో. మేబీ నెక్స్ట్ ట్రైలర్ కానీ, నెక్స్ట్ ఫర్దర్గా అప్డేట్స్ ఉంటాయి కదా. మేబీ అప్పుడు మనకు తెలియచ్చు. చూద్దాం మరి. ఇంతవరకు అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫ్యాన్స్ కానీ, నెక్స్ట్ రామ్ చరణ్ అభిమానులకు కానీ ఫుల్ మీల్స్ అనమాట. హ్యాపీ ఇంకా. నాకు తెలిసి పక్క కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట అందరూ ఫ్యాన్స్ కానీ, బుచ్చిబాబు కానీ. చూద్దాం మరి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎలా రామ్ చరణ్ ఇంకా నాకు తెలిసి ఇంత వెయిట్ చూసారు. ఈ ఆల్రెడీ గేమ్ చేంజర్ వచ్చింది ఇయర్. నెక్స్ట్ ఇది అనమాట. 1 year ఒకసారి అలా మూవీ తీసుకుంటే హ్యాపీ అనమాట ఫ్యాన్స్ కూడా. మరి 2-3 years అలా ఒకే మూవీ వర్క్ చేయడం వల్ల ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారనమాట. 1 year ఒక మూవీ తీసుకుంటే హ్యాపీ అనమాట, ఫ్యాన్స్ ఖుషి అవుతారనమాట. మూవీ రిజల్ట్ పక్కన పెడదాం. 1 year చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హిట్ అయిందనుకో ఓకే, ఏదైనా మైనస్ కొంచెం యావరేజ్ కానీ డిజాస్టర్ అయింది అనుకోండి, ఎక్కడ మైనస్ ఏం చేస్తే బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ తెలుస్తుంది అనమాట. మరి 3-4 years ఒకే మూవీ కోసం వర్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఎవ్రీ ఇయర్ 1 మూవీ వస్తుంది. ఈ ఇయర్ అయితే ఇది. దాని తర్వాత సుకుమార్ మూవీ అనమాట. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుంది సుకుమార్. చూద్దాం. 1 year ఇస్తూ ఉంటే మనకి హ్యాపీ అనమాట, ఫ్యాన్స్ కూడా అనమాట. చూద్దాండి. ఏదైతే గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది? ఈ గ్లిమ్స్ మీకు ఈ గ్లిమ్స్లో ఏది బాగా నచ్చింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.